ఇక ఉదయం అయిన తర్వాత హరికృష్ణ, బామ్మ చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు. అప్పుడే హర్ష అక్కడికొస్తారు. "రేయ్! ఏమైందిరా?" అని అడుగుతూ ఉంటే, "మామయ్య నువ్వు ఉదయం కల్లా అమ్మ వచ్చేస్తుందని చెప్పావు కదా! ఇంకా రాలేదు మామయ్య. నాకు చాలా భయమేస్తుంది మామయ్య. అమ్మకేమైందో?" అని హర్ష టెన్షన్ పడుతూ ఉంటే, ఇంకా హ హరి హరికృష్ణ టెన్షన్ పడుతూ ఉంటే హర్ష కూడా "పర్వాలేదులేరా మనం వెళ్లి కనుక్కుందాం పద, వెతుకుదాం పదరా" అని హరికృష్ణను అక్కడి నుంచి తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇంకా బామ్మ కూడా చాలా టెన్షన్ పడుతూ ఇంటి దగ్గరే ఉంటుంది. ఇంకా ఇద్దరు కలిసి అలా వెతుకుతూ ఉంటారు. "అక్క, అక్క" అంటూ హర్ష "అమ్మ ఎక్కడున్నావమ్మా?" అంటూ హర్ష్ హరికృష్ణ అలా వెతుకుతూ మొత్తం చూస్తూ ఉంటారు. మరోవైపు లక్ష్మి ఒక రూమ్‌లో చైర్‌లో కూర్చోబెట్టి తాళ్ళతో బంధించి నోటికి ప్లాస్టర్ వేసి ఉంటారు. విహారీ అటువైపుగా వెళ్తూ ఉంటే హరికృష్ణ చూసేసి "బ్యాట్‌మ్యాన్" అంటూ విహారీ కారు వెనకాలే పరిగెడుతూ ఉంటాడు. ఎంత దూరం అలా పరిగెడుతూ ఉన్నా విహారీ వెనక్కి తిరిగి చూసుకోకుండా హరికృష్ణని గమనించుకోడు. "బ్యాట్‌మ్యాన్, బ్యాట్‌మ్యాన్ ఆగు" అంటూ హరికృష్ణ విహారీ కారు వెనకాలే అలా పరిగెడుతూ ఉంటాడు. ఒకవైపేమో లక్ష్మి అందులో నుండి ఎలాగైనా తప్పించుకొని బయటపడాలి అని చాలా ట్రై చేస్తూ ఉంటుంది. చేతులు, కాళ్ళు తాళ్ళతో కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసి ఉంటుంది. మరి ఇప్పుడు విహారీ లక్ష్మిని కాపాడుతాడా? ఏం జరుగుతుంది? వచ్చే ఎపిసోడ్‌లలో తెలుసుకుందాం. అసలు లక్ష్మిని కిడ్నాప్ చేసింది ఎవరై ఉంటారు?